సార్ డన్. ప్రతిరోజు ఉదయం 8:30 to 10:30 వరకు ప్రతిరోజు బస్సు చెక్ చేసి నేను ఇంజన్ కూర్చొని చెక్ చేస్తున్నాను. ఉదాహరణ ఏంటంటే నేను బస్ చెక్ చేయాలి, నాకు వాట్సాప్లో కూడా పంపాలి సార్. ఉన్నా మీ వెనకల్నే ఉన్నా. బాబు వినండమ్మా, ఒక్క నిమిషం అందరూ వినండి దయచేసి. చూసుకోరు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడమే. ఎందుకంటే మనము ఏదో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అదే హడావిడిలో ఉంటాము, ఈ వస్తువులు చూసుకోము. బ్యాగులు కానీ ఏవైనా సెల్ ఫోన్ బ్యాగులు చూసుకోరు, బ్యాగ్లో నుంచి జిప్పులు తీసేసి ఆ వస్తువులు తీసేస్తున్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చినాం. అర్థమవుతుందా? आपको समझ में आ रहा अम्मा? क्या बोले बोलो, उर्दू में बोलो. వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళు ఉర్దూలో చెప్తారేమో అని. सर आप अगर उर्दू में बोले तो उनको भी समझ में आता ना सर. देखो अम्मा इधर सुनो, बस चढ़ते वक्त रश रहता ना, वो टाइम में अपने सामान जो बैग है, सेलफोन है, वो पूरे चोरिया हो रहे, वो पूरा आप लोग संभाल के रखो बोल के बोलने को आए. जरा वो फोन में बात करना वो उसमें हो जाते. ఇంకా చాలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైనా కోయికి 30 తులాలది ఒక బ్యాగ్ పోయింది. 30 తులా అంటే తులం గోల్డ్ ఎంత ఉన్నది ఇప్పుడు? 40,000 ఉన్నది. మీరు సంపాదించేటప్పుడేమో ఇట్లుంటుంది, పోయేటప్పుడు ఒకటే సర్ల పోతుంది. బ్యాగ్ పెడతారు, పిల్లలు ఎవరినో డైవర్ట్ చేస్తారు, పిల్లలకి దెబ్బ తగిలించి చూడమ్మా అంటారు. మీరు అటు చూసే లోపల బ్యాగ్ పోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. రైట్ అప్పుడు ఇలా చూడండి, రోజు మీ బస్సుల్లో పిక్ పాకెటర్స్ ఎక్కుతున్నారు. మీరు ఎగబడి ఎక్కే టైంలో చూసుకుని ఎక్కుతుంతో ఏం చేస్తున్నారంటే మీ సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు, లేడీస్ చేసి బ్యాగులు కొట్టేస్తున్నారు, ఆరు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ కొట్టేస్తున్నారు. మీరు ఎక్కేటప్పుడు జాగ్రత్త, మీ సెల్ ఫోను మీ ఐటమ్స్ జాగ్రత్తగా పెట్టుకుని చూసుకోవాలి. మీరు ఒకసారి కనుక ఎవరినైనా ఈ పిక్ పాకెటర్స్ని ఐడెంటిఫై చేస్తే 100 కాల్ చేయండి. అర్థమవుతుందా? తెలుగైనా అందరూ, हिंदी కూడా చెప్పిన. अब बस में जर्नी करने के टाइम में आपका सेल फोन और वैल्यूबल आइटम्स देख के रखना, अच्छा रखना. ऐसे बोलते हैं वो पिक पॉकेट सारा पिक पॉकेटिंग कर रहा, ऐसा पिक पॉकेटर्स को आइडेंटिफाई करते इमीडिएटली 100 को कॉल करना. ओके, डेली आके चेक कर रहा हूँ, मेरा कानिस्टेबल आके हर एक बस को चेक कर रहा. वो जनवरी से स्टार्ट करा, मैक्सिमम 90% कंट्रोल हो गया. अब कोऑपरेट करते 100% कम हो जाता है. ओके ना? మీరు ఏదో ఒక లోకంలో ఆలోచిస్తూ ఉంటారు, కానీ మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ మీ బ్యాగ్లో ఉన్న మీ పర్స్ కానీ బ్యాగులు కానీ మర్చిపోతుంటారు. కానీ మిగతా రద్దీగా ఉన్న ప్లేస్లో ఏమవుతుందంటే ఈ స్నాక్స్ ఉన్నారు, పిక్ ప్యాకెట్స్ ఉంటున్నారు. వాళ్ళు మీ పక్కనే కూర్చుంటారు, అటొకరు కూర్చుంటారు, మధ్యలో మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తారు. ఒత్తిడి గురి చేసి నిదానంగా ఇలా తీసేసి ఇందులో నుంచి సెల్ ఫోన్ తీసేసుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి మీరు దిగి చూసుకుంటే మీ సెల్ ఫోన్ ఉండదు. అందుకని మీరు ఇంకొంతమంది చేస్తున్నారంటే అడవుల్లో దిగేసి వేరే బస్సు వస్తుందని చెప్పేసి ట్రైన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళే ఉద్దేశంలో మీ యొక్క బిలాంగింగ్స్, మీ బ్యాగులన్నీ కూడా ఈ ఆటోలోనే మర్చిపోతున్నారు. దాని కొరకు ఏం చేయాలంటే మీరు ఎక్కేటప్పుడు ఒకసారి మీ ఫోన్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎక్కేటప్పుడు ఒకసారి ఆటో నెంబర్ ఫోటో తీసుకోండి. ఇంకా మీ బ్యాగ్ మర్చిపోయినా కూడా కాస్త దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా పోదు. దాదాపు మేము ఆటో వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఎవరైనా ప్యాసింజర్స్ ఆటోలో మర్చిపోతే వాళ్ళ యొక్క వస్తువులు
కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని చెప్పేసి ఆ విధంగా ఏదైనా అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా మా పోలీస్ స్టేషన్ తెచ్చిస్తారు. లేని ఎడల మీరు ఆ ఫోటో తీసుకున్నట్లయితే అతను ట్రేస్ అవుట్ చేసి పట్టుకునే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఓకేనండి, అర్థమైందా? మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు शहीद भाई चेकिंग करो. शहीद भाई समझाओ प्लीज. हाँ ऐसे करो. वेरी गुड. మీరు లోపలికి వెళ్ళిపోండి. ఐబత్తులో తోటి బస్ ఎక్కుతారు. సీటు దొరుకుతుందా దొరకదా ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తున్నారు, పిక్ పాకెటర్లు దొంగలు ఏం చేస్తున్నారు, మీ సెల్ ఫోన్లు, మీ విలువైన వస్తువులు, బంగారు అటువంటి ఐటమ్స్ అన్ని కూడా దొంగతనం జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని దొంగలకు ఇవ్వద్దు. మీరు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు బంగారం రేటు దగ్గర 40,000 పైన ఉంది. తులం బంగారం పోయింది 40,000 పర్సెంట్. దొంగలు మీ దగ్గరే ఉంటారు. ఉన్న తర్వాత ఈ విధంగా బ్యాగ్ తల్లి ఉంది. ఏం చేస్తారు, ఈమె ఏం చేస్తారు, చెయ్యి పైకి పట్టుకోవడము దూకడము చేస్తారు. చేసిన టైంలో ఆ బ్యాగ్ ఓపెన్ చేయాలి. సెల్ ఫోన్ కానీ డబ్బులు కానీ బంగారం కానీ ఉంటే దొంగతనం. ఏడు స్టేట్లకు వచ్చేటప్పటికి ఏముంటుంది, ఈ విధంగా డకలు చేసిన తర్వాత ఉన్న చైన్ని పారిపోతూ ఉంటుంది. బంగారం రేటు దగ్గర 40,000 రూపాయలు. ముఖ్యంగా మహిళల వరకు మ్యాక్సిమం రద్దీ బస్సులు అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. మీరు అందరూ పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా మీకు అనుమానాస్పదం ఉంది, మీకు ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయంటే 100 కాల్ చేయాలి. ఒకే అప్లికేషన్ ఉపయోగించాలి. ఓకేనా? మీ వస్తువుల ఉన్నా మీ వెనకలనే ఉన్నా. బాబు వినండమ్మా, ఒక్క నిమిషం అందరూ వినండి దయచేసి. చూసుకోరు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడమే. ఎందుకంటే మనము ఏదో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అదే హడావిడిలో ఉంటాము, ఈ వస్తువులు చూసుకోము. బ్యాగులు కానీ ఏవైనా సెల్ ఫోన్ బ్యాగులు చూసుకోరు. బ్యాగ్లో నుంచి జిప్పులు తీసేసి ఆ వస్తువులు తీసేస్తున్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చినాం. అర్థమవుతుందా? आपको समझ में आ रहा अम्मा? क्या बोले बोलो उर्दू में बोलो. ఏది అట్లా కాదు, వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళు ఉర్దూలో చెప్తారేమో అని. सर आप अगर उर्दू में बोले तो उनको भी समझ में आता ना सर. देखो अम्मा इधर सुनो, बस चढ़ते वक्त रश रहता ना, वो टाइम में अपने सामान जो बैग है सेल फोन है वो पूरे चोरिया हो रहे, वो पूरा आप लोग संभाल के रखो बोल के बोलने को आए. सही जरा वो फोन में बात करना वो उसमें ही हो जाते. ఇంకా చాలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైనా కోయికి సస్పెక్ట్ ఆరే 30 తులాలది ఒక బ్యాగ్ పోయింది. 30 తులా అంటే తులం గోల్డ్ ఎంత ఉన్నది ఇప్పుడు? 40,000 ఉన్నది. మీరు సంపాదించేటప్పుడేమో ఇట్లుంటుంది, పోయేటప్పుడు ఒకటే సర్లపోతుంది. బ్యాగ్ పెడతారు, పిల్లలు ఎవరినో డైవర్ట్ చేస్తారు, పిల్లలకి దెబ్బ తగిలించి చూడమ్మా అంటారు. మీరు అటు చూసేలోపటి బ్యాగ్ పోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. బయట మీ కండక్టర్ మీరు కూడా రెగ్యులర్గా ఎవరు ఎక్కుతున్నారో పిక్ పాకెట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా?
సీట్ దొరుకుతుందా దొరకదా బస్సులు రద్దీగా अभी नहीं लिया अभी विजुअली मार रहा हूँ हो गया अभी इंस्पेक्टर साहब आए ना ऑटो సుల్తాన్ బ్యాక్ సార్ రెండు ఉన్నాయి సార్ బస్సులు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ వస్తువులు చూసుకోరు ఎప్పుడైనా దిగాలి అనేది ఆ తొందరలో దిగుతుంటారు కాబట్టి మీ వస్తువులు ఏదైతే ఉన్నారో బంగారం ఇప్పుడు కూడా 40 అంటే ఈజీగా మీరు 3 తులాలు ఉన్నదంటే 1,20,000 పోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అదే కాన్సన్ట్రేషన్లో దిగుతుంది మాట్లాడటంలో పక్క వస్తుంది మరి ఇప్పుడు చేస్తారు పిల్లల్ని తెచ్చేసి పిల్లల్ని టచ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఏడుస్తుంటే ఇటు డైవర్ట్ అవుతుంది పిల్లలు దెబ్బ తగిలింది ఆ బ్యాగ్లో వేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏ వస్తువులైనా సంపాదించుకోవడం కష్టము పోగొట్టుకోవడం అనేది ఒక్క సెకండ్లో జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకే సెంటర్లు కూడా పెట్టాలి ఇక్కడ పోలీస్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అంటే బస్సులలో జరిగే పిక్ ప్యాకెటింగ్ కానీ చైన్ స్నాచింగ్ కానీ ఇతర సామాన్లు అంటే సెల్ ఫోన్ కింద చాలా చోరీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ జనవరిలో వచ్చింది ఎవ్రీడే 8 to 10 వరకు కూడా వాళ్ళు బస్సులు చెక్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఈ జనవరి 11 నుంచి ఇప్పుడు వరకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఉన్నది ఈరోజు 20 డేస్లో కూడా చాలా వరకు వాళ్ళ కేసులు తగ్గినాయి అని చెప్పేసి చెప్తున్నారు అలా చేయడం వల్ల పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇంకా ముందు కూడా ఇలాంటి దొంగతనాలు జరగకుండా వీటికి అవేర్నెస్ పబ్లిక్ అప్రమత్తమై వాళ్ళ సామాన్లను భద్రపరచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండటం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు పోలీసు శాఖ వారికి నా తరఫున ధన్యవాదాలు చంద్రాయన్గుట్ట పిఎస్ వారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి ప్రతి దానికి కూడా ఏ ఒక్క ఇష్యూ వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందంటే ఆ విషయంలో వాళ్ళు ముందుగా ముందుండి తొందరగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి మన సిఏ గారు రుద్రభాస్కర్ గారు చాలా కృషి చేస్తున్నారు వారికి మా చంద్రాయన్గుట్ట డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను बोलिए आज
नागता पुलिस स्टेशन की तरफ से इंस्पेक्टर रुद्रभास्कर साहब और प्रसाद वर्मा साहब और SI तेजा साहब, वेंकटेश साहब मिलके पब्लिक में एक पिछले महीनों से चोरियों के ज़्यादा इंसिडेंट्स सामने आए और जो मासूम लोग हैं उसमें फंस गए, जो बसों में जाते सोना, जैसे इसके पहले भी अपने लोग बोले थे कि मंगलसूत्र अंदर डालना, बाहर लगा के जाते, यूट्यूब स्नैच करने के लिए हो जाता, बहुत भारी भारी फोन आते थे, उसको भी डिवेट करके करते। तो कैसे 2 महीने से अवेयरनेस करने से खुशखबरी ये है कि उसमें कम आया, इंसिडेंट्स कम हुए। यही अवेयरनेस आज करने के लिए प्रोग्राम किया गया और पब्लिक से भी हम यही रिक्वेस्ट करते हैं कि हम जहाँ भी जा रहे हैं वहाँ अलर्ट रहे। ज़्यादातर बसेस में रायतू बाज़ार के पास हम लोग या पब्लिक जहाँ पे जमा होती, जैसा 7 सीटर ऑटो में जाते, शेयरिंग ऑटो में जाते, उसमें ज़्यादा अलर्ट रहने की ज़रूरत है। और सिंगल हुए तो उतना लेडीज़ नहीं गए तो अच्छा है, किसी को भी साथ में रखिए, या नहीं तो इमीडिएट उसको कॉल करने से ये अवेयरनेस अच्छा आता है। ये काम करने से बहुत उनको मुबारकबाद देते हैं और पब्लिक की तरफ से भी हम उनके साथ जो ताउन है हम इनके साथ करने के लिए तैयार हैं।